ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనము. Do not let any unwholesome talk come out of your mouths, but only what is helpful for building others up according to their needs, that it may benefit those who listen. Ephesians chapter 4 verse 29. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్ముకొని ఆయన బిడ్డలముగా జీవిస్తున్నవారు ఈ విధమైన సంభాషణ కలిగి ఉండాలని ఈరోజు లేఖన భాగము మనకు తెలియజేస్తున్నది. అపోస్తుడైన పౌలు భక్తుడు సంఘముతో చెబుతున్న మాటలు, మీరు వినేవారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి మంచి మాటలే మాట్లాడాలి కానీ దుర్భాష ఏదైనను మీ నోట నుండి రావద్దు అని తెలియపరుస్తున్నాడు. ఈ లోకంలో చాలా రకాల పొల్యూషన్స్ని చూస్తుంటాము. నీటి కాలుష్యము, గాలి కాలుష్యము, నేల కాలుష్యము, శబ్ద కాలుష్యము, ఇలా రకరకాల కాలుష్యము మనుషులమందరమైన మనము జరిగిస్తుంటాం. అసలు కాలుష్యం అంటే ఏమిటి అని చూస్తే, ఒక మంచి లేదా స్వచ్ఛమైన దానిని, ఎటువంటి కల్తీ లేని దానిని ఏవేవో కలిపి ఏవేవో వాడి దానికున్న విలువలేని సాంద్రతను, క్వాలిటీని పోగొట్టడమే. అయితే దేవుణ్ణి విశ్వసించిన వారమైన మనము కూడా కాలుష్యం చేస్తుంటాం. దేవుడు మన నోట ఉంచిన శ్రేష్టమైన మాటలు వదిలివేసి మంచి మాటలు మాట్లాడకుండా అదే నోటితో నుండి దుర్భాషలు మాట్లాడుతూ మన మాటలను పొల్యూట్ చేస్తుంటాం. అందునిమిత్తమునే పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు మాట్లాడాల్సి వస్తే ఇతరులకు ఉపయోగపడే విధంగా మంచి మాటలే పలకండి. అది అవసరమైతేనే మాట్లాడండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో దుర్భాషలు మాట్లాడకండి అని. దుర్భాష అంటే మనము ఉపయోగించే భాషలో చెడు మాటలు లేకుండా, ఇంకొకరిని గూర్చిన మాటలు రాకుండా, ఈ లోక సంబంధమైన వ్యవహారాలు లేకుండా, ఒకరి ముందు ఇంకొకరిని కించపరిచినట్లుగా అస్సలు మాట్లాడకుండా మన భాష కలిగి ఉండడం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ విధంగానే జీవిస్తున్నావా? దుర్భాష లేకుండా నీవు మాట్లాడగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని. మనకు అవసరం ఉన్నా లేకపోయినా, సమయం ఉంది కదా అని, టైంపాస్ అవ్వాలి కదా అని, ఏదో ఒకటి మాట్లాడాలి అనే ఆలోచనతో మనము మాట్లాడితే ఆ విస్తారమైన మాటల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలని ప్రయత్నించినా ఏదో ఒక మాట ద్వారా మనము పాపము చేసిన వారముగా మారతాము. అందుకే ఈరోజు లేఖన భాగము సెలవిస్తుంది, అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే మాట్లాడకపోవడమే ఉత్తమము అని. ఒకసారి ఒక సంస్థ ఒక ప్రయోగం చేసింది. ఏమిటంటే, కొందరు యవ్వనస్తులను ఎంపిక చేసుకొని వారు మాట్లాడే విషయంలో ఒక కండిషన్ పెట్టింది. మీకు ఏమి అవసరమో అది మాత్రమే రోజంతా మాట్లాడాలి. అవసరం లేనివి, వ్యర్థమైనవి, జోకులు, దుర్భాషలు ఏమి మాట్లాడకుండా మంచి మాటలే మాట్లాడాలి. ఇలా రోజంతా మీరు ఉండాలి అని వారికి చెబితే ప్రతిరోజు గడగడ ఆగకుండా మాట్లాడేవారు ఆ రోజు మాత్రం చాలా చాలా తక్కువగా మాట్లాడారంట. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు మాట్లాడుతున్నావు. ఎటువంటి మాటలు నీ నోటి నుండి వస్తున్నాయి? నీవు ఒక అమ్మగా లేదా నాన్నగా ఉన్నావు, నీవు స్నేహితుడిగా స్నేహితురాలిగా ఉన్నావు, అన్నగా లేదా చెల్లిగా ఈరోజు నీవు ఉన్నావు. మరి నీ నోటి నుండి ఇతరులకు మేలు కలిగే మాటలు వస్తున్నాయా? లేదంటే దుర్భాషలు పలకకూడని మాటలు నీ నోట వెంట నుండి వస్తున్నాయా? దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు, ప్రతి మాటకు లెక్క చెప్పాలని. నీవు ఏదైతే మాట్లాడుతున్నావో అది క్షేమకరమైనది, ప్రయోజనకరమైనది, ఇంకొకరిని ప్రోత్సహించేదిగా అయితే మంచిదే. కానీ ఇంకొకరిని చెడు మార్గంలో నడిపించేదైతే ఆ మాటల వలన నీవు కూడా పట్టుబడతావు. వాక్యము సెలవిస్తున్నది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను
కృపాసహితముగా ఉండనీయుడి అని. మన మాటల్లో ఆదరణ ఉండాలి, గద్దింపు ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ కపటపు మాటలు మనం మాట్లాడవద్దు. ఎలా మనము దేవుని బిడ్డలముగా మన ప్రవర్తనను, మన మాట తీరును మార్చుకోవాలంటే వాక్యం సెలవిస్తుంది. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అన్యుల వలె దుర్భాషలు పలుకున్నట్లు ప్రాచీన స్వభావము గలవారము కాదు, దేవునిలో నూతన స్వభావము సంతరించుకున్న వారము అని గ్రహించి క్షేమాభివృద్ధిని కలగజేయు మాటలు మాట్లాడుతూ ఆయనకు మహిమకరముగా జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. విశ్వాసముగా జీవిస్తున్న మేము తండ్రి అయా మా నోట నుండి తండ్రి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమునే మేము పలకాలని, దుర్భాష ఏదైనను మా నోటి వెంట రాకూడదని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును ప్రభువా. అయా మరి తండ్రి కృపాసహితముగాను రుచిగలదిగాను ఎల్లప్పుడూ తండ్రి మా సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలని తండ్రి మీరు మాతో మాట్లాడారు. అయా మమ్మల్ని ఆదరించి బలపరిచిన మీ మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభువా మరి తండ్రి వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా, మీ వాక్యానుసారంగా నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిడ్డలకున్న అవసరతల నిమిత్తము అయ్యా ప్రార్థిస్తుండగా మీ యొక్క సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. వారికి ఉన్న అనారోగ్య సమస్యల నుండి, వారికి ఉన్న వ్యాధి బాధల నుండి, వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి అయ్యా. మీరే బిడ్డలను స్వస్థపరచండి నా తండ్రి అయ్యా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడవు నీవే అయ్యా. మరి తండ్రి శక్తి గలవారగునట్లు చేయువాడవు నీవే ప్రభువా. ప్రతి బిడ్డకు తండ్రి మీ యొక్క శక్తిని అయా, మీ యొక్క తండ్రి బలాన్ని అయా, మీ యొక్క తండ్రి కృపను ప్రతి బిడ్డపైన ఉంచమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా ప్రభువా అయ్యా. వారికి ఉన్న ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. రుణ భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నారో అయా, మరి తండ్రి భార్యాభర్తల మధ్య విభేదాలతో ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బిడ్డలు ఉంటున్నారో నా తండ్రి వారిని బట్టి ప్రార్థిస్తున్నాము అయా. కుటుంబంలో తండ్రి అశాంతికరమైనటువంటి పరిస్థితులన్నిటినీ కొట్టివేయండి అయా. మీరే వారి మధ్య సమాధానాన్ని కలగజేయండి అయా. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యము ప్రతి కుటుంబంలో తండ్రి కలగజేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభువా యవ్వన బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. మీ అందు భయభక్తులు కలిగి అయా మరి తండ్రి చెడుతనమును విడిచిపెట్టి, వారికి ఉన్న వ్యసనాలను విడిచిపెట్టి అయా, వారిలో ఉన్న చెడు ఆలోచనలు కొట్టివేయండి ప్రభా. ప్రతి తలంపును శుద్ధిపరచండి నా ప్రభా. అదేవిధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో, ఏ పని లేక దిగులు పడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పటికీ సెలెక్ట్ అవ్వక ప్రభువా అయా, మరి తండ్రి మీకు మొరపెడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మంచి ఉద్యోగం బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఎన్నో సంవత్సరంగా తండ్రి పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులను, ఆ ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా దైవజనులందరినీ కూడా దీవించండి, సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి శిరస్సు మీరై ఉండండి అయా. సంఘం ఎత్తబడే సంఘంగా ఆశీర్వదించమని
వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయా సొంత గృహం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి సొంత గృహాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము ప్రభువా. అయా వివాహ విషయంలో తండ్రి మీకు మొరపెడుతున్న బిడ్డలకు ప్రభువా అయా మరి మీ యొక్క చిత్త ప్రకారం వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను అధికారులను తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. అయా మీ యొక్క జ్ఞానము చేత మీ తలంపుల చేత మా యొక్క దేశాన్ని ఎలా పాలించాలో ప్రభా తగిన జ్ఞానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క తండ్రి సన్నిధిని వారితో ఉంచండి, ధైర్యాన్ని వారిలో నింపండి ప్రభా. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.